కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తుంది, వైజాగ్కి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి గత కొంతకాలంగా వైసీపీ పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో కావచ్చు మరికొంతమంది కావచ్చు విష ప్రచారం అనేది చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళకి అర్థమవుతుందో లేదో ఈ రోజున టీసీఎస్ అనే కంపెనీని నారా లోకేష్ గారు వైజాగ్కి తెప్పించినారు. మరోసారి ఇప్పుడు కాగ్నిజెంట్ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. దీని ద్వారా 8,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు, ఏ విధంగా చెప్తారు వైసీపీ వాళ్ళు? ఎందుకంటే అమరావతిలోనే పెట్టుబడులు పెడుతున్నారని, అమరావతినే డెవలప్ చేసుకుంటున్నారని, ఇది ఒక కమ్మ వాళ్ళ రాజధాని అని, వాళ్ళ ఆస్తులే అక్కడ కొనుక్కొని పెట్టుబడులు పెట్టుకుంటున్నారనేది ఒక విష ప్రచారం. కానీ అదే అనుకుంటే కనుక అమరావతికి తీసుకురావాలి కదా కాగ్నిజెంట్ని, అమరావతికి తీసుకురావాలి కదా టీసీఎస్ని, అమరావతికి తీసుకురావాలి కదా మరో ఎంఎన్సీ కంపెనీని. కానీ వైజాగ్ ఎందుకు తీసుకొస్తున్నారు? వైజాగ్లో ఈ రోజున మెట్రో కారిడార్కి సంబంధించినటువంటి పనులు స్టార్ట్ అయినాయి. మెట్రో కారిడార్ స్టార్ట్ అయితే కనుక ఈ రేపటి రోజున వైజాగ్ అనే ఒక పట్టణం ఏ స్థాయిలో అవుతుందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ గత 5 సంవత్సరాల్లో కేవలం కొండను తొలిచి 4-5 బిల్డింగ్లు కట్టి అవి దేనికి ఉపయోగపడేదాయో కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి వ్యక్తులు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అనేక రకాల కంపెనీల్ని తీసుకొస్తా ఉంటే, మరి ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధి కల్పనలో భాగంగా కాగ్నిజెంట్ని తీసుకొచ్చి 8,000 మంది ఉద్యోగులకు ఉద్యోగ కల్పన చేయిస్తూ ఉంటే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి పైపెచ్చు అతి దారుణంగా కూటమిని ట్రోల్ చేస్తూ ఉన్నారు. వైజాగ్ ఏదో అన్యాయం చేసేస్తుంది, పెట్టుబడులన్నీ అమరావతికి వెళ్ళిపోతున్నాయి, అదంతా కూడా అమరావతికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక విష ప్రచారం చేస్తున్నారు. నేను ఒక మాట అయితే చెప్తా, వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. రాష్ట్రానికి దూరంగా ఉండడం వల్ల అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయడం, కానీ లెక్క ప్రకారం వైజాగ్ అనేది బాగానే ఉంటుంది. కానీ చాలా దూరం రాయలసీమ ప్రాంతం అసలు రావడానికి ఈ మాత్రం మినిమం సెన్స్ వాళ్ళు అయినటువంటి వ్యక్తులు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. వైజాగ్ని పూర్తి స్థాయిలో దాన్ని వదిలిపెట్టేసినారు, దాన్ని దూరం జరిపేసినారు, దానికి ఇంకేదో చేసినారు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో నారా లోకేష్ గారు వచ్చేసి ఒక మీటింగ్ చేయడం అయితే జరిగిందనమాట కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి సీఈఓతో. వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి రెస్పాన్స్ అయితే రావడం అయితే జరిగింది. మొత్తానికి వైజాగ్ అనేది మేజర్ హబ్, టెక్ హబ్గా మారుతుందనమాట. ఇండస్ట్రీ జైంట్స్ ఫస్ట్ వచ్చేసి టీసీఎస్ అండ్ నౌ కాగ్నిజెంట్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ క్యాంపస్ ఇన్ ద సిటీ. వైజాగ్ సిటీలో, వైజాగ్ పట్టణంలో మొదట వచ్చేసి టీసీఎస్ కంపెనీ వాళ్ళు వచ్చి పెట్టడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి కాగ్నిజెంట్ వాళ్ళు అక్కడ ఒక క్యాంపస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పేసి వ్యూహరచన చేయడం అయితే జరుగుతుంది అన్నట్లుగా వార్త అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇది నిజం, వాస్తవం. గత 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఏమయ్యా అంటే ఏది చేపలు, పీతలు, రొయ్యలు, కప్పలు, తోళ్ళు, తోడేళ్ళు, ఇదే మటన్ షాపు, చికెన్ షాపు. ఒక టీసీఎస్, ఒక గూగుల్. ఈరోజు అమరావతిలో చూడండి అది తీసుకొచ్చినారు క్వాంటమ్ వ్యాలీ. క్వాంటమ్ కంప్యూటర్ దేశంలో ఎక్కడా లేదు, ఇక్కడికే వస్తుంది. అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈ దిక్కుమాలిన రోత ప్రచారం అంటే అర్థం కానటువంటి పరిస్థితి.